ఎక్కడ తీసుకెళ్తున్నావు వసంత్? సర్ప్రైజ్. అమ్మో సర్ప్రైజా? అంటే గోల్డ్ షాపింగ్ కా? మన దగ్గరలో 100 షాప్స్ ఉన్నా కూడా మనకి ఏ షాప్ అంటే ఇష్టం? మన ఆంధ్ర ఫుడ్స్ ఎక్కడ దొరికితే అక్కడ ఎత్తుకుంటూ వెళ్ళిపోతాం. సో నువ్వు లేనప్పుడు నేను అంతా రీసెర్చ్ చేసి ఒక మంచి షాప్స్ నేను ఫైండ్ చేశాను మన ఆంధ్ర ఫుడ్ దొరికేది. సో నేను రోజు అక్కడ తీసుకెళ్తున్నా. అవునా, సరే. అయితే ఎంత దూరం ఇక్కడ నుంచి? జస్ట్ మన ఇంటి నుంచి 4 kilometers వస్తుంది. బట్ మెనీ పీపుల్ ఇన్ ద బెంగళూరు నో, ఇది మానేత ఆపోజిట్ రోడ్. సో ద పీజీస్ గల్లీ అన్ని ఇక్కడే చాలా మంది అందరు ఇక్కడ వరకు ఉంటారు. సో దిస్ ఈస్ కాల్డ్ నాగవర అండ్ మానేత ఆపోజిట్ రోడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ బయట తింటున్నామంటే అందరూ ఏమనుకుంటారు? నా వంట బాగాలేదు అనుకుంటారు. లేదండి, మా ఆవిడ చాలా బాగుంటుంది. షీఈస్ వెరీ గుడ్ ఇన్ ఆల్ ద ఐటమ్స్ షీ ప్రిపేర్. బట్ దిస్ ఇస్ జస్ట్ నార్మల్ అవుటింగ్ అన్నట్టు, చిన్నది. మళ్ళీ ఎందుకు నవ్వుతున్నావు చెప్పి? తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. నవ్వు వస్తుంది ఆబ్వియస్ గా, నువ్వు అడిగే క్వశ్చన్స్ అలా ఉన్నాయి. ఏ చెప్పుల శబ్దం కూడా ఆపుతున్నావు ఏంటి? స్లిప్పర్స్ కొంటున్నావా నాకు? సిగ్గుండాలి నాన్న, 5,000 క్రాక్స్ కొనిపించుకున్నావు 2 months బ్యాక్. మళ్ళీ చెప్పులు అంటావు. మీ అమ్మాయిలకి ఎన్ని కొన్నా సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి. దోశ అయితే చాలా బాగుంది ఇక్కడ. ఇక్కడ మా నాన్న ఈ షాప్ లో దోశ, ఇడ్లీ, పునుగులు ఫేమస్. బట్ ఇడ్లీ అయిపోయిందంట. సో అందుకే నీకు మేము కోసం దోశ చెప్తాను. లెట్స్ సీ ఎలా ఉంటుందో. ఓకే ఓకే, ఇక్కడ ఒక దోశ తిన్నాము, మళ్ళీ వేరే చోట కూడా నాకు ట్రై చేయాలనిపిస్తుంది. నేను వేరే చోట కూడా తీసుకెళ్తా. మన నెల్లూరు అన్న ఉన్నాడు. సో ఆ నెల్లూరు అన్న దగ్గర తీసుకెళ్తా. నెల్లూరు అన్నది కూడా చాలా బాగుంటాయి ఐటమ్స్. ఓకే ఓకే, చూసారు కదండి. సో మన రాజమండ్రి అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? ఆబ్వియస్ గా గోదావరి. అది కాకుండా ఫుడ్ ఐటమ్స్ లో వస్తే రోజ్ మిల్క్ అది. సో మన రోజ్ మిల్క్ ఎంత ఫేమస్ అంటే అండి, ఆంధ్రప్రదేశ్ లో కాదు, ఇప్పుడు కర్ణాటకలో, బెంగళూరులో కూడా దొరికేస్తుంది. అండ్ అది ఎవరో కాదు, స్టార్ట్ చేసింది మన తనక అబ్బాయే. సో లెట్స్ గో అండ్ టేస్ట్ ఇట్. ఓకే. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఇప్పుడు నెక్స్ట్ నాకు షవర్మా తినాలనిపిస్తుంది. షవర్మా కూడా చాలా బాగుంది వసంత్. ఇక్కడ షవర్మే కాదు, ఏ నాన్ వెజ్ ఐటమ్ అయినా చాలా ఫేమస్ అండ్ వెరీ రీజనబుల్ రేట్స్. బికాస్ ఇక్కడ అందరూ పీజీలో ఉన్న స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ అందరూ ఉంటారు కాబట్టి ఈ ఏరియాలో ఉన్న ప్రతిదీ ఒక మినిమల్ రేట్స్ కి దొరుకుతాయి. అందరూ ఎఫోర్డబుల్ చేసుకునేది. మనం ఆర్డర్ చేసింది కూడా రుమాలి రోటీ చీజ్ షవర్మా. సో లెట్స్ టేస్ట్ ఇట్ అండ్ జస్ట్ గివ్ ద రివ్యూ. బాగుందా? నాకైతే చాలా నచ్చింది. ఓ, నువ్వు ఎప్పుడు బెస్ట్ తినిపిస్తావు కదా. అవునా, మన ఇంటి దగ్గర అనుకున్నాను నేను. ఇంత దూరం వస్తున్నావా? మూవీకి వెళ్ళాను ఒక రోజు, 1 night. అప్పుడు తీసుకొచ్చాను. ఓకే, ఇక్కడ చాలా బాగుంది వసంత్. చాలా బాగుంది. 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 చాలా బా
చాలా బాగుంది వసంత్. చీకట్లో కాబట్టి ఫుడ్ డెస్టినేషన్ తో పాటు ఒక సీనరీ డెస్టినేషన్ కూడా అయిపోయింది. సో మా వైఫ్ ఒక 2 days మళ్ళీ అక్కడ కాదని అడగదు. 2 days అంతే కదా, మార్నింగ్ దాకా అడగను అంతే. మళ్ళీ రేపు మళ్ళీ బయట తీసుకెళ్ళాలి. మన ఇంటి దగ్గర నుంచి కనిపించే అపార్ట్మెంట్ అదే కదా? ఇదిగోండి. మాకంటే ఇక్కడ బాగా కనబడుతుంది, కెమెరాలో ఎలా కనబడుతుందో తెలియదు కానీ బట్ ఎ బ్యూటిఫుల్ నాగవరా లేక్ వ్యూ అండ్ దట్ కోల్డ్ బ్రీజ్. అది ఓన్లీ బెంగళూరు వాళ్ళకి అర్థమవుతుంది. అందరూ అక్కడ బయట హీట్ వేవ్స్ అంటున్నారు, బట్ ఇక్కడ మాకు అంతా కోల్డ్ వేవ్స్ ఉన్నాయండి. అడ్వాంటేజ్ ఆఫ్ బీయింగ్ ఇన్ బెంగళూరు అంటే ఇది ఒకటి చెప్పుకోవచ్చు ఫస్ట్ మనం. సో దిస్ ఇస్ నాగవరా లేక్ అండి. సో వీ జస్ట్ కేమ్ ఫ్రమ్ దిస్ రూట్. ఆ లెఫ్ట్కి వెళ్తే మానేత, మనం స్ట్రైట్కి వెళ్ళి మానేత బ్యాక్ సైడ్ ఉన్న పీజీ ఏరియాకి వెళ్ళొచ్చాం మనం. అండ్ షీ ఈస్ హియర్ మై బ్యూటిఫుల్ వైఫ్ అండ్ కిడ్. మా ఆవిడ షాక్ అయింది. తెలిసిందే కదా, ఎప్పుడు కాంప్లిమెంట్ ఇవ్వనాడు, కాంప్లిమెంట్ ఇచ్చాడు ఏంటా అని షాక్ అయ్యా. అదండి మా బుడ్డోడు నిద్రొచ్చినా కూడా ఎక్కడ పడుకుంటే ఇవన్నీ మిస్ అయిపోతా అని చెప్పేసి కొల్లు కొంత కోతులు పెట్టుకుని ఉన్నాం అంటారు చూసారా, దానికి నాకు మీనింగ్ అర్థమైందండి. ఆడు పడుకుంటే ఒట్టు. జిన్ను ఎందుకు డాగ్స్ పక్క నుంచి తీసుకెళ్తున్నావు? నువ్వు ఎప్పుడు స్కూటీని, ఎప్పుడు నువ్వు వింటే అవేమో నా వెనకాల పడతాయి. డాగ్స్ ని నేను పక్కన తీసుకెళ్ళను, అది నీకు దానికి ఉన్న మధ్యలో పర్సనల్ బాండింగ్ అనుకుంటా. ఎక్కడికి వెళ్తే అక్కడ నీ వెనకాల వస్తాయి, మళ్ళీ నన్ను అంటావేంటి? అది పర్సనల్ బాండింగ్ కాదు, పక్క నుంచి స్కూటీ డ్రైవ్ చేస్తున్నప్పుడు నువ్వు చుచ్చు 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 అంటావు, అవేమో నా వెనకాల వస్తాయి. వెనకాల నేను కూర్చుంటాను కాబట్టి నేను బలైపోతాను. చేతిలో చంటి పిల్లడు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అంటలేదు. దీన్ని బట్టి నీకు ఏమైనా గుర్తొస్తుందా? హైదరాబాద్ మెమరీస్ ఏమన్నా? ఎందుకు గుర్తు రావట్లేదు? స్కూటీ మీద నుంచి పడిపోయాను కదా హైదరాబాద్. మరి కొవ్వూరు అప్పుడు పడిపోయావు, బట్ దేవుడి దేవల్ల నా దేవల్ల ఆల్మోస్ట్ కాపాడాం మేము. 70% మనిషివి గాలిలోనే ఉన్న 30% సీట్లో కూర్చున్నాం. దేవుడి దయ వల్ల అని పక్కన పెట్టు, కానీ నీ దయ వల్ల నేను పడిపోయాను. అదండి, అలా ఉంటుంది వీళ్ళతో. మనం మంచి చేసినా కూడా వీళ్ళు దాంట్లో నెగిటివిటీ చూస్తారు. ఫైనల్లీ అండి, సో ఈరోజు మా షార్ట్ ట్రిప్ ఇలా ఎండ్ అయింది. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియోస్ వస్తాం. అంతవరకు స్టే ట్యూన్డ్. ఓకే, బాయ్.